అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఆగస్టు 7th నాడు రిలీజ్ అయినటువంటి కొరియన్ కనకరాజు సినిమాని ముఖాముఖి ఈరోజు కథానాయకులు వరుణ్ తేజ్ గారు, మరి దర్శకులు గాంధీ గారు, అలాగే మరి హాస్య నటులు సత్య గారు ఉన్నారు. చాలా స్కిప్ ఇక్కడ వీడియో రీల్ అలా తగిలిపోతున్నా, అందుకని నార్మల్గా చేసుకున్నాను. ఫస్ట్ కంగ్రాచులేషన్స్ అన్న. కొరియన్ కనకరాజ్ మామూలు సౌండ్ చేయట్లేదు థియేటర్లో. విన్నోలు ప్రతి వాళ్ళు అంటే ఫ్యామిలీస్ అందరూ చాలా బాగా నవ్వుకుంటున్నారు సినిమా చూసి. ఫుల్ ఆన్ ఎంటర్టైన్మెంట్, సూపర్ బ్లాక్ బస్టర్ సినిమా. నాకైతే నేను చూసి వీడికి కాల్ చేశాను, మీకు చేశాను, మీరు బిజీ ఉన్నారని. ఓకే, నాన్న చెప్పారులే. నాకైతే కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. ఫస్ట్ డైరెక్టర్ గారి దగ్గర నుంచి స్టార్ట్ చేస్తాను. మీరు పూర్తిగా ఇది హారర్ మూవీ అనుకున్నారా, లేకపోతే కామెడీ సినిమా అనుకున్నారా? రెండు తర్వాత మెర్జ్ చేయాలనుకున్నారా? ఫస్ట్ ఎలా అనుకున్నారు దీన్ని? ఒక ఇండో కొరియన్ లొకేషన్ కూడా ఇంతే కదా, అంతే. దానికోసమే స్టార్ట్ చేశా. చెప్పండి సార్. ఇద్దరు ముగ్గురు పెట్టాలి సార్, వాడికి లోపల ఉన్న ఒక దర్శకేంద్రుడు బయటకు వస్తాను సార్. అంటే ఫస్ట్ కామెడీ ఫిల్మే అనుకున్నాం, తర్వాత సత్యం వచ్చిన తర్వాత అది హారర్ అయింది. మొత్తానికి రెండు కలిపి హారర్ కామెడీ అయింది. మరి ఎలా ఉంటుంది అన్న? ఎంతో కొంచెం మరి మీకు లొకేషన్ లో వన్ కంట్రోల్ చేయాలంటే చాలా కష్టం, నాకు తెలుసు అన్న. ఇది సినిమాకి సంబంధించిన లాస్ట్ ఇంటర్వ్యూ అంటే సినిమాలు చేయాలి తెలుసు కదా. సత్యం కంట్రోల్ చేయాలనుకో వెంటనే నా క్యారవాన్ రమ్మనేవాడిని. బాబు పంపించిన క్యారవాన్ కమ్ టు మై రూమ్ అంటే వచ్చి క్యారవాన్ లో ఒక 1/2 hour 45 minutes ఏదో మాట్లాడుకుంటా. రోజు ఉంటుంది అన్న? రోజు లంచ్ దానికి సపరేట్ కాల్ షీట్ అన్న. దానివల్ల కొంచెం అప్పుడప్పుడు షూటింగ్ డీలర్ కూడా అయినాయి, బట్ మేనేజ్ చేసాం బానే. ఆఖరికి తనకి అదే మీరు చెప్పండి అంటున్నాను. ఒరిజినల్ గా చెప్పండి. రావులే ఎప్పుడు కొన్ని బేసిక్ గా చాలా బాగా చేసేవాడు బ్రో. పొద్దునే వచ్చేవాడు, షార్ట్ కి 7 గంటలకే వచ్చేసేవాడు. ఇదే కదా నువ్వు చెప్ప. ఇది ఒక్కటే అబద్ధం సార్, నిజంగా చెప్పండి సార్. సీరియస్ గా లేదు బ్రో, బాగా చేసాడు. వెరీ కోఆపరేటివ్. పాపం ఆ స్లాంగ్ అదంతా కూడా పక్కన పెట్టుకొని ఆ స్లాంగ్ అతన్ని ఎక్కడికో తీసుకెళ్లేవాడు. ఆ స్లాంగ్ నేర్చుకోవడానికి చాలా కష్టపడింది. అంటే రాలేదు. స్లాంగ్ ఎవరైనా పెట్టారు సార్ సెపరేట్ గా? వీడికి 10 మందిని పెట్టాలి. ఎందుకంటే లేదన్న, మీరు దీంట్లో పర్ఫెక్ట్ గా అనంతపూర్ స్లాంగ్ చాలా బాగా వర్కౌట్ చేశారు. అంటే చిన్న చిన్న వర్డ్స్ కూడా వదలలేదు అక్కడ. వాడైతే అది అనంతపూర్ కదన్న, అనంత శ్రీరాంపురం అది ఆ స్లాంగ్. అది అనంత శ్రీరాంపురం అంటే అది కర్నూలుకి, అనంతపూర్కి, చిత్తూరుకి ఆ మధ్యలో రాయలసీమ అంతా వస్తుంది. ఇలా తీసుకొని ఇలా వేసుకొని ఇలా నాకు నేర్పించారు. లేదు సార్, అతనే డబ్బింగ్ గానీ మొత్తం లొకేషన్ కొంచెం తేడాగా మాడుతున్నాడు. బికాస్ ఆఫ్ యూ. నిన్ను కలిసి అది నేర్పించి ఉన్నది డైరెక్ట్ కూడా కొంచెం దుబ్బింది. ఏంటంటే అంటాడు అతను. ఏమన్నారండి అంటే మీరు ఎలా వర్కౌట్ చేశారండి స్లాంగ్? ఇది అనంతపూర్ స్లాంగ్ కొంచెం ఇష్టం నాకు, కొత్త స్లాంగ్ నేర్చుకున్నాం. అట్లా డైలాగ్స్ గాంధీ రాసాడు, ఇంకా అది చదువుతూ ఫస్ట్ గాంధీ స్క్రిప్ట్ చెప్పినప్పటి నుంచి తనకి బాగొచ్చు కాబట్టి అక్కడే కొంచెం పట్టుకుని ట్రై చేశాను వర్డ్స్ కొన్ని. శ్రీనుని పిలిచి తను ఒక లైన్ చదవమని చెప్పండి, నేను చదివేవాడిని. కానీ ఎక్కువ వరకు సెట్లో ఫస్ట్ 2 రోజులు మనం ఆడుకునే వాళ్ళు. నువ్వు చెప్తావు ఆన్సర్? ఓకే చెప్పండి. ఇద్దరం చాలా బాగా ఫస్ట్ 1-2 days కష్టం అయింది. కానీ మెల్లమెల్లగా వెనకాల షూట్ అయిపోయిన తర్వాత కూడా అలాగే మాట్లాడు. ఆ స్లాంగ్ లోనే మాడుకునే వాళ్ళు నిజంగా. అది మెథడ్ యాక్టింగ్ చెప్పాడు నాకు సత్య, అదే నేను ట్రై చేశాను అని చెప్పిన తర్వాత. అదే అందులో అప్పుడు కూడా కొరియన్ స్లాంగ్ చెప్పేవాడిని కదా. ఒకటే పదం వచ్చి గాంధీ కొరియన్ లో, అది జాపనీస్ కొరియన్ అర్థమయ్యేది కాదు. కానీ డైలాగ్ మాత్రం కాన్ఫిడెంట్ గా చెప్పేవాడిని, ఇలా అనేవాడు. కానీ వాళ్ళతో కొరియన్ యాక్టర్స్ ఉంటారు కదా, వాళ్ళతో డైరెక్ట్ తెలుగు మాట్లాడి చూడ, డైరెక్ట్ తెలుగే ఫ్లోలో వచ్చేస్తుంది. అంటే ఎమోషన్లో వచ్చేస్తుంది. నిలబడు, నువ్వు అది చెప్పు డైలాగ్ నీది, అది నీది అని చెప్పేసి వాళ్ళు ఏమో అలా చూస్తూ ఉండేవారు. వెనకాల వేరే వాళ్ళకి కూడా ట్రాన్స్లేట్ కాదు. నైట్ షూటింగ్ అయిపోయిన తర్వాత బోరా అని ఒక క్యారెక్టర్ ఉన్నాడు, ఒక యాక్టర్. వాడు చాలా ఇన్వాల్వ్డ్. వాడికి ఏం సత్యాల, ఆడు కొరియర్ సత్యాల అనమాట, చెప్పకుండా చేస్తుంటాడు. ఆడు తీసుకొచ్చి వాడి ఏం చెప్పలేకపోతున్నాడు. ఎట్లా అంటే ఆడు అసలు చెప్పిన దానికన్నా ఎక్కువ చేస్తున్నాడు, చాలా బాగా చేస్తాడు.
ఈవినింగ్ కూర్చుని గాంధీ డైరెక్ట్ గా అరే అసలు ఎవరు చెప్పారు అలా చేయాలని అంటే దిక్కులు చూస్తుంటారు. అనిపించలేదా? అరే నువ్వు ఎలా రా ఇది అసలు ఎలా చేసావు? రియాక్షన్ నేను నీకు చెప్పలేదు కానీ ఎలా ఇచ్చేవారు అసలు అది ఎక్స్ప్రెషన్ అంటే ఆడు చూసేవాడు డైరెక్ట్ తెలుగే. అనే మామూలుగా దీంట్లో కొరియాకి వెళ్ళిన తర్వాత అక్కడ మీకు ఏమైనా హార్డ్ థింగ్స్ ఏమైనా ఉన్నాయా కొరియాలో జరిగినవి? మోస్ట్ కష్టపడింది లాంగ్వేజ్ కే. షూటింగ్ లోనే అసలు షూటింగ్ గ్యాప్లు ఇవ్వలేదు మా ప్రొడ్యూసర్స్. సో మాక్సిమం ఒక 20-30 రోజులు అవుట్డోర్ షూట్ లో ఒక రోజు బ్రేక్ ఉండింది మాకు. అంటే బాగా టైట్ చేయాలి, గట్టి చేయాలని. సత్య అటు తిరుగుతుండేవాడు కానీ అప్పుడప్పుడు, అంటే దాన్ని తక్కువ షూట్ ఉన్నాం. చెప్పండి, బాగా ఎంజాయ్ చేశాడు. బాగా ఎంజాయ్ చేశాడని. బట్ లాంగ్వేజే మెయిన్ టాస్క్ అక్కడ, ఇంకేం లేదు. అది అసలు ఇప్పుడు కూడా సరదాగా ఒక మాట చెప్పమన్న సినిమాలో వన్ డైలాగ్ కూడా చెప్పలేను నేను. అంతే, అంత టఫ్ డిఫికల్ట్ అది. ఒక ఆత్మ అయిపోయిన తర్వాత ఎలా వచ్చేసాయి పవర్స్? ఏంటి ఆత్మకి పవర్స్ మామూలుగా ఉంటాయండి? మామూలుగా ఆత్మ అంటేనే పవర్స్ ఉంటాయి కదా బ్రో. అంటే ఐ మీన్ ఆల్రెడీ బాడీ వదిలేసిన తర్వాత అంటే ఉంటాయి అంటే ఇది ఆల్రెడీ ఫ్యాంటసీ కైండ్ ఆఫ్ థింగ్. ఆల్రెడీ మనం ఊహాజనితం కాబట్టి. సో ఎప్పటి నుంచో దెయ్యాలకి పవర్లు ఉండడం, పైకి లేపడం, ఇవన్నీ ఎప్పటి నుంచో చూస్తాను. ఇప్పుడు చంద్రముఖి సినిమాలో జ్యోతిక గారు సడన్ గా టప్ అని చెప్పి ఒక ఎన్నో కిలోల మంచం పైకి ఎత్తుతారు. రెండిట్లు ఇప్పుడు కనకరాజ్ క్యారెక్టర్ అన్న 4 Fingers క్యారెక్టర్ బాగా ఎంజాయ్ చేశారండి మీరు? కనకరాజ్ క్యారెక్టర్ 4 Fingers క్యారెక్టర్ కష్టపడుతున్నాను ఆ డైలాగ్ వల్ల. బట్ అది బట్టలు వేసుకోవడం, ఆ జుట్టులో షూటింగ్ అయిపోయింది. షూటింగ్ లో బాగానే ఉండేది, అందరూ ఆ డ్రెస్ వేసుకుని చేసుకున్న తర్వాత బాగానే ఉండేది. బయట తిరుగుతున్నప్పుడు మాత్రం రకరకాలుగా చూస్తుండేవారు. అక్కడ తేడాగా చూసేవారు. ఈడెవడ మనకు రాని భాష. కొరియాలో కాదు, కొరియాలో కొంచెం డీసెంట్. అక్కడ అలాంటి హెయిర్ స్టైల్ తో తిరుగుతారు. మీరు చెప్పారన్నా. కజకిస్తాన్ లో షూట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొంచెం చాలా విచిత్రంగా చూసేవారు. చాలా విచిత్రంగా లిటిల్ కళ్ళతో తిట్టేటట్టు చూసేవారు, కోపంగా. చాలా విచిత్రంగా చూసేవారు ఎక్స్ప్రెషన్. నేను వాళ్ళు అబ్జర్వ్ చేస్తుండు అంటే. నాకు ఫస్ట్ హాఫ్ లో ఈ డాగ్ సీక్వెన్స్ ఒకటి, సెకండ్ హాఫ్ వచ్చే వరకు ఫోన్ మాట్లాడుతూ ఉంటారు కదా ఫాదర్ తో. అక్కడైతే థియేటర్ ఎరప్ట్. అంటే ఫస్ట్ నుంచి ఆ సీన్ కథ విన్న దగ్గర నుంచి సినిమాలో వచ్చే టైమింగ్ అన్నమాట. ఫుల్ కామెడీ చూపించారు ఫస్ట్ హాఫ్ లో. సెకండ్ హాఫ్ ఇంటర్వెల్కి ఒక పెద్ద బ్యాంగ్ ఏదో ఇచ్చి ఒక సీరియస్ ఆ కొరియన్ వరల్డ్ లోకి తీసుకెళ్ళినప్పుడు ఒక కొంచెం కామెడీ డిప్ ఉంటుంది. కానీ ఎంతైనా మన ఫోకస్ మంది కామెడీ ఫిల్మ్, మళ్ళీ ఆ జోన్లోకి తీసుకెళ్ళాలి, దానికి ఒక బ్యాంగర్ సీన్ ఉండాలి అనుకున్న కరెక్ట్ టైంలో వస్తుంది సీన్. అండ్ ఫస్ట్ నుంచి ఈ సీన్ థియేటర్లో పేలుతుంది. మళ్ళీ ఆబ్వియస్లీ సత్య వచ్చిందంటే తను ఎలా చేస్తున్నాడు అన్నీ ఆబ్వియస్లీ తెలుసు. షూటింగ్లో కూడా మేము పిచ్చి పిచ్చిగా ఎంజాయ్ చేసాం అనమాట. ఈ సినిమాలో మంచి మంచి టైమింగ్స్తో మంచి మంచి సీన్స్ పడ్డాయి. సో దీనికి అంతే అందంగా చాలా ఆడియన్స్ నచ్చే విధంగా తమన్ గారు అంత మంచి మ్యూజిక్ ఇచ్చారు. అది ఎలా జరిగింది దీనికి? తమన్తో నేను ఆల్రెడీ ముందు చేశాను. వీళ్ళని బేసిక్గా గాంధీని ఫస్ట్ టైం కదా తమన్తో. సో ఈ సినిమాకి మేమిద్దరం మాట్లాడుకున్నప్పుడు ఎవరు మ్యూజిక్ డైరెక్టర్ అంటే తమన్. నాకు బేసిక్గా బాగ్మతి సినిమాకి యూవి క్రియేషన్స్ చేశారు తమన్. మాతో తొలిప్రం. ఆ సినిమాలో తను ఇచ్చిన స్కోరు చిన్న భయం వేస్తుంది అనమాట, ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అని విన్నప్పుడు. అది భలే ఉంటుంది, మన సినిమా జోన్కి సెట్ అవుతుంది బాగా. తమన్ క్యాన్ డూ దిస్ అన్న జోన్లో మేము ఇద్దరం ఆడుకుని డిస్కస్ చేసి తమన్ తెచ్చు. అండ్ తమన్ వాజ్ వెరీ హ్యాపీ టు బీ ఆన్ బోర్డ్. కానీ లాస్ట్కి వచ్చినప్పటికీ తను కూడా చాలా ఇన్వాల్వ్ చేశాడు సినిమా. లేదో రీల్ పంపించాం, రీల్ కొట్టేశారు, పంపించేశారు కాకుండా మమ్మల్ని తిరిగి పిలవడం, చూడడం. అంటే అది సినిమా కరెక్ట్ టైంకి రిలీజ్ అవ్వడానికి కారణం తమన్. ప్లస్ సత్య రాకపోవడం వల్ల కూడా అది కరెక్ట్ టైంకి రిలీజ్ అయింది. తను వచ్చి ఉంటే అది మళ్ళీ ఒక బ్యాక్ అండ్ ఫోర్త్ అయ్యేది డెఫినెట్గా. నన్ను అడుగు తమన్ ఆఫీస్లో ఉన్నప్పుడల్లా ఫోన్ ఎలా వచ్చింది స్కోర్ బాగానే వస్తుంది, స్కోర్ బాగా వస్తుంది, ఇరగొచ్చేది తమన్. అవునండి అంతే కదా, నేను రావట్లేదు అని. అసలు రాక దగ్గర రాక దరిదబ్బులు వచ్చి చేసుకుని వచ్చేస్తున్నా. కొంచెం ఎగ్జాజరేషన్ చేస్తున్నా కానీ తను కనుక్కుంటూ ఉండేవాడు. కానీ కనుక్కుంటూ ఉన్నాడు. ప్రేమ లవ్ అంట. తమన్ కంట్రోల్ ఫ్రీక్ బేసిక్లీ. అదొక కంట్రోల్ ఫ్రీక్. అవునండి. ప్రేమ, ఇష్టం, రెస్పెక్ట్ వర్క్ మీద ఉంది. కంట్రోల్ ఫ్రీక్, కొంచెం సైకో. అంటే సినిమాని నేను కూడా డైరెక్షన్ చేసేస్తున్నాను అని మెథడ్ యాక్టింగ్. అంటే రెమ్యునరేషన్ లేని డైరెక్టర్ అలా ఫీల్ అవుతాడు కానీ ఏది చేయను, అది వేరే విషయం. సరే, ఇప్పుడు హారర్ సినిమాల్లో, కామెడీ సినిమాలు, 2 హారర్ కామెడీ సినిమాల్లో అసలు ట్విస్ట్లు ఎవడో ఎక్స్పెక్ట్ చేయడు. బేసిక్గా ట్విస్ట్లు ఉంటాయని కూడా అనుకోరు, కానీ దీనిలో అద్భుతమైన ట్విస్ట్ పెట్టారు. అదేంటి సార్ అది ఎలా?
అంటే కథ రాసుకునేటప్పుడే అనుకున్నామండి, అంటే కైండ్ ఆఫ్ ఆ ప్రొసీడింగ్స్ లో ఇది ఇవన్నీ ఇంట్రెస్టింగ్ గా పడాలి అనే కైండ్ ఆఫ్ థింగ్ కైండ్ ఆఫ్ అని ఊతపదం అది. సో అవన్నీ బాగా వర్కౌట్ అయ్యాయి, ఏదైతే మీరు ట్విస్ట్లు అంటున్నారో డెఫినెట్ గా. సో యా Yeah. ప్రతి డైలాగ్ సో యా ఫస్ట్ కైండ్ ఆఫ్, తర్వాత లాస్ట్ లో Last లో yeah. అంటే ఫినిషింగ్ వర్డ్ ఏది ఇంకో వర్డ్ ఏదో ఉంటుంది బేసిక్ 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 గా సగం ఆన్సర్ లో అదే ఉంటాయి 3 పదాలు. కొరియా స్కెడ్యూల్ ఉందని చెప్పి ఒప్పుకున్నా ఉంటుంది కదా సినిమా. లేదు ఆ? లేదు క్యారెక్టర్ విని మొత్తం త్రూ అవుట్ క్యారెక్టర్ అని కొరియా కూడా ఉందని ఒప్పుకున్నాం. లేదు కొరియా గురించి అని కాదు కానీ మామూలుగా నచ్చి క్యారెక్టర్ నచ్చింది ఫుల్. కొరియా కూడా బాగుంటుందని త్రూ అవుట్ క్యారెక్టర్ అని చెప్పి ఒప్పుకున్నాను. త్రో అవుట్ తక్కువ ఒప్పుకున్నాడు కథ వినగానే ఒక సెకండ్ ఆలోచించలేత. మీరు కూడా చెప్పారు కదా, నా సత్యం ఉంటేనే సినిమా చేస్తానని చెప్పారు కదా మీరు. అంటే ఆ క్యారెక్టర్ కి సెట్ అవుతుంది కరెక్ట్ గా, తను తప్ప ఎవరు చేయడానికి నాకు. అంటే కథ విన్నప్పుడు ఫేస్ కనపడుతుంది కదా నీ క్యారెక్టర్ కి, అలా నాకు ఎందుకు సత్య కనపడ్డాడు నాకు ఈ క్యారెక్టర్ మాత్రం. అంటే బేసికలీ ఎక్కడైనా కొన్ని సినిమాలు హీరోలు మాకు తెలుసు కదా, బేసికలీ ఎక్కువ సపోర్టింగ్ రోల్ చేస్తానని తెలుసు. ఎక్కడ ఎంతసేపు మాట్లాడినవ్వాలి, ఎక్కడ కంట్రోల్ చేయాలి, ఎంత స్పేస్లో ఉంచాలి, కొన్ని ఉంటాయి, కొన్ని మీటర్స్ ఉంటాయి. మీరు ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసారు ఈ సినిమాకి అన్నట్టు అనిపించింది నాకైతే. అంటే ఆ క్యారెక్టర్ కావాలి అసలు, అలాగే చేసాం అందరం. అదే ఏది ఎవరు తెలియకుండా జరిగింది కాదు, సినిమాలో చూసింది అందరం అనుకునే చేసింది. చిన్న చిన్నవి ఇప్పుడు ఆ కొబ్బరికెట్ టెంక పగలు కొట్టిన దగ్గర పువ్వు రావడం, లేకపోతే పక్కకి తీసుకుని తర్వాత ఫాదర్ చెప్పే డైలాగ్ అన్ని డిస్కషన్ చేసి చేసాను. నమ్మేది ఏంటంటే ఆయనకి నాకు ఆఫ్ స్క్రీన్ కెమిస్ట్రీ సెట్ అయ్యి ఆఫ్ స్క్రీన్ ఎక్కువ మాట్లాడుకుని మళ్ళీ ఆన్ స్క్రీన్ ఫ్రెండ్స్ కదా, అక్కడికి వెళ్ళిన తర్వాత చాలా ఈజీ అయింది. ఈజీ అయ్యి పంచ్ నుంచి ఇంకో పంచ్ మాటం. జుబేద్ అయితే ఆయన చెప్పిందే మొత్తం, అది ఇలా ఎక్స్టెండ్ చేద్దాం నువ్వు చెప్పావు. జుబేదా అన్నది ఒక్కటే నేను చెప్పాను, మిగతాదంతా మీరు చెప్పారు. ఎక్స్టెండ్ చేసిందంతా అంటే ఇద్దరిది ఉంది. నేను మానిటర్ లో చూస్తున్నా, ఏం నీకు తెలీదు చేస్తున్నట్టు, అప్పటికప్పుడు అనుకుని చేసాం. అది ఏంటంటే బయట ఉన్న కెమిస్ట్రీ వల్ల వస్తుంది అది. వాటి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు ఆయనకి. అవును, చిన్న చిన్న ఎక్స్టెన్షన్స్ ఏం ఆడుకుంటున్నారు వెళ్ళని వచ్చి ఏదో అన్నారు ఏంటి అంటే అప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసాం. అలా బాగుంది, అందువల్ల కుదిరింది అది అన్ని. నేను నిన్న మా అత్తమ్మతో మాట్లాడాను, మా అత్తయ్య మాట్లాడితే సినిమా చూసారంటే చూసాను, నేను రాత్రి చూసారంట. చూసి సినిమా అంతా చాలా కామెడీ ఉంది, చాలా బాగుంది కామెడీ, అది బాగుంది ఇది బాగుందని చెప్పి క్లైమాక్స్ ఇంకా బాగుంది అన్నది ఆవిడ. బీసీ సెంటర్లోనే అసలు దానికి అసలు వేరే అప్లాస్ దానికి క్లైమాక్స్కి, అది వేరే. అది ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్, తమ్మల్ గారు ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్, మీ పర్ఫార్మెన్సెస్, ఆత్మల తాలూకు ఇది ఫెంటాస్టిక్ వచ్చింది. దానికి ఎలా చేశారు వర్క్ అంతమంది, ఏమనుకున్నారండి దానికి, ఎలా చూపించాలనుకున్నారు అవుట్పుట్ రావడానికి? ఫస్ట్లో క్లైమాక్స్ క్రాక్ చేయడానికి అదొక కామెడీ ఫిలింలో నువ్వు నవ్వించి ఇప్పుడు నీకు ఒక సీరియస్ బ్లాక్ వేస్తా అనేది ఒక పెద్ద స్పీడ్ బ్రేకర్. నార్మల్గా చాలా టఫ్ స్పాట్ అది ఒక కామెడీ ఫిల్మ్లో. ఇప్పుడు సీరియస్ చెప్తుంటే ఇదేంటి కామెడీ ఆపి సీరియస్ చెప్తున్నాడు అన్న ఫీలింగ్ వస్తుంది. లేకపోతే సో ఎలా మనం ఏదైతే ఒక వరల్డ్ తీసుకున్నామో, దెయ్యాలు ఎక్కుతాయి మనుషుల్లోకి, వదులుతాయి, సడన్గా దెయ్యంగా వచ్చి మాడతాడు, ఇవన్నీ, లేకపోతే చిన్న పూజ చేస్తే దెయ్యాలు మసీకరించుకోవచ్చు, ఈ టైప్లో ఉండే వరల్డ్లో ఒక ఆత్మను తీయాలంటే ఎలాంటి క్లైమాక్స్, ఎలాంటి ఒక ఆత్మ ఒక బాడీ నుంచి వదిలి వెళ్ళిపోవాలి అంటే ఎలా క్రాక్ చేద్దాం అనుకున్నప్పుడు గాంధీ వచ్చాడు ఐడియాతో. సో ఆ క్లైమాక్స్ షూట్ ఆబ్వియస్లీ చాలా వరకు గ్రీన్ మ్యాట్లోనే చేసాం దాన్ని. నడుములు, చేతులు, కాళ్ళు అన్నీ కొంచెం లైపోయినాయి. బట్ అది బయటకు రావడానికి ఆబ్వియస్లీ మా విఎఫ్ఎక్స్ సూపర్వైజర్స్ ఒక కొత్త ప్రయోగం చేసాం క్లైమాక్స్. ఒకటి మాకు టైం రెస్ట్రిక్షన్, బడ్జెట్ రెస్ట్రిక్షన్ అన్నీ ఉన్నాయి, కానీ ఈ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలనే దాంట్లో వాట్ ఎవర్ దట్ బ్లూ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సబ్స్టెన్స్, ఒక ఇద్దరు ఆత్మలు కొట్టుకుంటే ఎలా ఉంటుంది అని ఒక క్లైమాక్స్. అట్లీస్ట్ ఇట్స్ పాయింట్గా ఇట్స్ సంథింగ్ న్యూ. కొంతమందికి అది టాకీగా అనిపించవచ్చు, కొంతమందికి అది చాలా అద్భుతంగా అనిపించవచ్చు, బట్ వీ ఫీల్ దట్ ఈస్ ద రైట్ క్లైమాక్స్. ఇల్లాజికల్ గా ఏముండదు. హీరో కొరియా బయలుదేరేటప్పుడు తల్లి కాలభైరవుడు మన కులదైవం అనిపిస్తుంది.
సో ఆయన 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 ఆశీర్వాదం ఉందనేది చూపిస్తాం లాస్ట్ క్లైమాక్స్ లో. ఆ డౌట్ అడగలేదు. చెప్తున్నా మామూలుగా లాజికల్ అంటే లాజికల్ గా ఉండదు అని. అసలు ఒక ఆత్మ బయటకు వచ్చి కొట్టుకోవడమే లాజిక్ కాదు కదా. కాదు. మరి ఇంకేముంటది అసలు. బేసికల్ నేను సినిమా చూడండి సగటు ప్రేక్షకుడు చూస్తే ఇవేమి రావు, ఎమోషన్ తో ఇదవుతా కనెక్ట్ అవుతాను. ఎప్పుడైతే తమన్ మ్యూజిక్ ఇచ్చాడో ఇట్ లుక్ డిఫరెంట్, ఇట్ ఫెల్ డిఫరెంట్. ఎక్స్పీరియన్స్ థియేటర్ లో బాగా వర్కౌట్ అయింది. అది ఎమోషనల్ గా పీక్ వెళ్ళింది లాస్ట్ షాట్స్ అంతా. ఆయన ఎక్కువ సాగదీలే ఇంకా, ఎందుకంటే వి వాంటెడ్ టు ఫినిష్ ఫనీ నోట్ ఉంది, కానీ ఒక ఆత్మకి దానికి ఒక సొల్యూషన్ ఇవ్వాలనే దాన్ని రాసి వచ్చింది. నేను ఎందుకు అత్తయ్య గారి కాల్ గురించి చెప్పానంటే వాళ్ళు అంత కనెక్ట్ మా అవుతుంది. మదర్ వాళ్ళ ఫ్రెండ్స్ ఒక 30 మంది లేడీస్ వెళ్ళి సినిమా మేము కలిసి చూసాను. చూసారా? ఓకే. వాళ్ళు వచ్చినప్పుడు ఫస్ట్ అసలు అదిరిపోయింది, క్లైమాక్స్ అదిరిపోయింది అన్న జోన్ లో వచ్చారు. అండ్ అవునా ఓకే. బట్ అదే అన్న, ఇప్పుడు సినిమాలో ఇన్వాల్వ్ అయితే నీకు సినిమాలో క్యారెక్టర్స్ ఇన్వాల్వ్ అయితే నీకు అలాంటి ఏం డౌట్ రావు. మీ దాంట్లో డబ్బింగ్ కి హెల్ప్ చేశారంట కదా సార్, దీంట్లో చిన్న క్యారెక్టర్ కూడా చేశారు కదా, సీను కొరియన్ అయిపోయింది సార్. కిమ్మా కిమ్ 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 జీను జీనుకు ఒకసారి కాల్ చేద్దాం సార్ సరదాగా. చేయండి. వాడికి యాక్చువల్లీ లాస్ట్ టైం సత్య చిన్న ప్లాన్ వేసారు, August 7th కొరియన్ కనక రిలీజ్ అని చెప్పండి. అప్పుడు నుంచి అదే మాడుతున్నాడు ప్రతి చోట. ఎక్కడే ఉంటాడు సార్? ఢిల్లీలో ఉంటాడు. కంసామిదా కంసామిదా. Oh, hello. హలో కిమ్. Oh, yes, sir. కిమ్ హౌ ఆర్ యూ? Yes, sir. హౌ ఆర్ యూ? I'm good, sir. How are you, sir? ఫెంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్, బల్లె బల్లె. Yeah. సో కాలింగ్ ఫ్రమ్ హైదరాబాద్. Yes, sir. వాచ్డ్ యువర్ కొరియన్ కనకరాజ్. Sorry. I watched your Korean Kanakaraju movie. I will go to watch tomorrow. Okay, but it was fantastic. with Your your, role is fabulous, wonderful. Voracious. More than your role, you Yeah. said one dialogue, right? Yes, For sir. promotional video. Yes, sir. Korean Kanakaraju releasing on August 7th. Yeah, the in Telugu. Yes, sir. Yes, that was fantastic. What a modulation, what a expression. డైరెక్టర్ చూసారు. Thank you, sir. Thank you so much. Yeah, one of my Happy to hear that. my friend, he's the director in Tollywood. Yes, sir. So he's very impressed with your acting skills. Okay, sir. Yeah, he want to hire as a hero for his upcoming film. Yes, sir. So are you interested in acting? Of course, sir. Of course, I'm interested. No, only full course. Of course, Actually, sir. not of course. Hello. Yeah. Sir, fully, of course, Yeah. I'm very interested in, Fully, sir. of course. Okay. So are you ready to do this movie? Yeah, I'm ready, sir. You're ready. Okay, fantastic. Okay, for this movie, we are how much remuneration you're expecting for this movie? We are giving you 2 CR for Yes, whole sir. movie. For whole Oh, movie. yes, sir. Yeah, producer is here. Yes, sir. Producer will tell you more details about this film. So producer sir, Kim online. Hello, sir. హలో కిమ్. Yes, sir. This is Kim, sir. యా do you remember me? My voice, I'm so sorry, sir. Tell me who I am. I don't know, sir. Another voice. Sorry. హాయ్ కిమ్, హౌ ఆర్ యూ? I'm good. How are you, sir? ఇది ఎలా ఉందండి చార్జీ పెడతా మాట్లాడతా. I'm sorry. మీరు చెప్పండి. Kim, hi Kim, how are you? We just Kim just called to say hi. People are loving what you did in the movie. Varun here. Varun. Yeah. Hello, bro. Hi. We're doing good. Movie's doing well thanks to your promotion that you did. No, I did nothing. Thank you so much. Thank you so much. And that was Satya trying to pull your leg all this while. Okay. All right, thank you, man. Take care. Yeah. Be here, Satya. You got it right. Yeah. All right. Thanks, man. See you. Bye. ఓవరాల్గా దీనికి చేసిన సపోర్ట్ కానీ నీ క్యారెక్టర్ కానీ చాలా అద్భుతం పేలింది సత్య. ఐఎమ్ చాలా హ్యాపీనే అయితే. ఈ సెకండ్ హాఫ్లో ఆ వీడియో కామెడీ ఉంది కదా, అక్కడ నేను అసలు చాలా ఫుల్ ఫిదా. సో దానికి గాను ఇంత బాగా ఎంజాయ్ చేస్తున్నారు కాబట్టి ఆడియన్స్ నువ్వేం చెప్పాలనుకుంటున్నావు? వినమ్రతతో నిజంగా థ్యాంక్ యూ సో మచ్ అండి తెలుగు ప్రేక్షకులందరికీ. నవ్వక నవ్వకుండా జెన్యున్గా చెప్పు.
తెలుగు ప్రేక్షకులందరికీ నవ్వకుండా చెప్పు, ఎలా చెప్పాలి చూడు. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్ అండి. సినిమా చూసిన ప్రతి ఒక్కరికి, అలాగే ఫోన్లు చేసి నాకు చెప్పారు. చాలా థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మా సినిమా ఎంత మంచి సక్సెస్ చేసిన వాళ్ళందరికీ. సార్ ఏమన్నారు నిన్న, బాస్ ఏమన్నారు నిన్న మన సక్సెస్ మీట్లు ఏమన్నారు? నిజంగా శిరస్సు వంచి మనం చెప్పాలని చెప్పారు. అలా చెప్పమని నీట్గా ముందుగా నేను ఆయన బాస్కి చెప్పు. కాదు నిజంగా నేను హ్యాపీ. నువ్వు ఒకవేళ అక్కడ ఉంటే, సక్సెస్ మీట్లో ఉంటే, మేబీ సత్య చాలా బాగా చేశారు, పక్కన నుంచి పెట్టుకుని మాట్లాడేవాళ్ళము. షూటింగ్ అయిపోయింది, అప్పటికే అయిపోయి ఆయన మాడే టైంకి నేను లైవ్ చూస్తున్నాను. నిజంగా లైవ్ చూస్తున్నా నాతో మాడుతున్నట్టుంది ఆయన. అవును, నువ్వు నన్ను చూస్తున్నావు అని చెప్పి నన్ను అడ్రస్ చేశారు. నాకు నిజంగా నేను చిన్నప్పటి నుంచి, అంటే చిన్నప్పుడు నాకు తెలిసి వెళ్తే మామూలుగా అందరూ ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు, బోల్డ్ మంది ఆయన కలిసి ఉంటారు. చూసినప్పుడు నేను చిన్నప్పుడు మా ఇంట్లో వాళ్ళు చెప్పేవారు, చిన్నప్పుడు చిరంజీవి గారు కనపడితే నేను సీట్లోంచి లేచి ఇలా 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 అంటూ ఉండేవాడిని, రియాక్ట్ అయ్యేవాడిని. అలాంటి వాడిని నేను. ఆయన అంటే చాలా ఇష్టపడి, ఒక ఆరాధ్య దైవం నాకు నిజంగా. ఆయన్ని వచ్చి కలిసినప్పుడే ఫస్ట్ ఉన్నప్పుడు అదే బోనస్ అనుకున్నాను నేను. అలాంటిది నాకు ఆయన చెప్పడం నిజంగా కళ్ళ నీళ్ళు వచ్చింది. నాకు చాలా ఫీల్ అయ్యాను. చాలా బాగా. అంటే నాకైతే ఒక అచీవ్మెంట్ ఇది నిజంగానే. అది నిజంగా ఇది ఒక అచీవ్మెంట్ కింద ఫీల్ అయింది. అది మాత్రం ట్రూ. హానెస్ట్గా చెప్పేది ఏంటంటే నిజంగా నా మెగాస్టార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. సార్ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో అక్కడ ఉండడు, ఉన్నా కూడా వేరే. ఇప్పుడు మన సత్య ఐడియా అని పాపం డాడీ తనకి రావాలంది, నాతో ఫోన్లో మాట్లాడు, అది ఇంట్లో వాళ్ళందరినీ తీసుకొస్తాను అన్నాడు. అవును, కానీ షూటింగ్ లో పాపం బిజీగా ఉన్న వల్ల అయిపోయాడు. ఇవన్నీ నేను కూడా పిఆర్ చేశా. అక్కడ చేస్తే ఆయన సత్యతో మైక్ లో మాట్లాడి ఏంటండి కాదు ఇప్పుడు నేను చెప్పబోతే షూటింగ్ లో ఉన్నా ఇరుకున్నా ఎవరు చెప్తారు? పైగా నేను కూడా ఫేక్ గా కాదు, ముందు రోజు రాత్రి ఆయన వస్తారు, నెక్స్ట్ డే అంటే మీ ఇద్దరం కూర్చుని చాలా ఎక్సైట్ అయ్యి ఇలా చేద్దాం ఇలా మాట్లాడదాం అన్నీ అనుకున్నాం. బట్ అన్ఫార్చునేట్లీ దానికి కుదరలేదు. దీనికి కూడా ఎందుకంటే పిఆర్ ఎందుకని అంటున్నా, వీడు ఒకసారి చరణ్ అన్నయ్యతో ఎక్కడి నుంచి ఫ్లైట్లో వచ్చాడు, నాకు ఆడు పెట్టాడు, చాలా బాగుందిరా ఇది షేర్ చేసి, నాకు అకౌంట్ లేదు కదరా అన్నాడు. అమాయకత్వం ఇరిగించో. ఫేక్ అకౌంట్ ఉంది, ఫేక్ ఉంది. ఎక్స్ప్లోర్ ఓపెన్ చేస్తే నేను పెట్టానన్న, నేను నా దాంట్లో పోస్ట్ చేసి, అరే నీకు ఎలా నువ్వు పెట్టలేవు కదరా, నాకు హ్యాపీ అనిపించిందిరా అంటే పెట్టంటాడా? నేను పెట్టానండి, అది పెట్టాడు, నేను పెట్టాను ఇన్స్టాగ్రామ్ లో. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ లేదు ఉంది నీకు? ఐదండి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఈ రోజు బట్టబయలు అన్ని కాదు, వాడి పేరు మీద లేదన్న, ఉంది యాక్చువల్లీ. అది పట్టిస్తాను, చచ్చిపోతున్నాను అన్ని ట్యాగులు చేయలేక ఇతర పేర్లన్నింటికి. చిరంజీవి గారు స్టేజ్ మీద చెప్పారు కదన్న, అంటే ఇంత ఉంది, ఇంత ఉన్నా కూడా ఎప్పుడు కూడా ఒక యాక్టర్గా ప్రూవ్ చేసుకుందాం అనేది ఉంటుంది తప్పించి ఏ రోజు కూడా దాని వెనకాల పడలేదని చెప్పి. నిజంగా ఎందుకనన్నా, అంటే ఓన్లీ చూజీగా స్క్రిప్ట్ వైజ్ కానీ, లేకపోతే ఎలా, అది ఎందుకు వచ్చింది అలా? మనకంటే గుర్తింపు ఉండాలి కదా యాక్టర్లకి, అందరికీ ఒక యాక్టింగ్ స్టైల్ కానీ, లేకపోతే ఇలాంటి కొత్త స్క్రిప్ట్స్ ఆఫర్ చేస్తాం అనేది. ఇది ఇప్పుడు అనుకుంది కాదు, ఇది 2014 అప్పటి నుంచి అనిపించేది. మన ఫ్యామిలీలో అందరు యాక్టర్స్ మంచి మాస్ సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్నారు, యాక్షన్ సినిమాలు. మనం కూడా అదే చేస్తే ఏంటి, మనం డిఫరెంట్గా ఉండాలి కదా, ఏదైనా ఎవరు చేయని ప్రయత్నించాలి అని అనుకున్నాం. బట్ అది ఒకటే కూడా కాదు, ఈ సినిమాతో అలా కాకుండా కొంచెం అందరికి ఇష్టమైనది కూడా చేయాలని డిసైడ్ చేసాం. బట్ యూనిక్నెస్ ఉండాలి, అండ్ నువ్వు చెప్పిన ఒక వర్సిటాలిటీ ఉండాలి యాక్టర్కి. పెద్ద యాక్టర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్ డజంట్ మ్యాటర్, బట్ ఒకేలాగా ఉంటే మనకి ఏం కిక్ ఉంటుంది దాంట్లో అని ఏదో ట్రై చేస్తాం అంతే. అది ప్రతిసారి కుదరదు, ఆయన దేవుదయ ఉండాలి దాన్ని అంతే. నెక్స్ట్ చేసే ప్రతి సినిమాలో సత్యం ఉంటారన్నా? యాక్చువల్లీ నెక్స్ట్ సినిమాలో ఏమైందంటే నీ డేట్ లేవు, అందుకు నీ క్యారెక్టర్ సత్య చేస్తున్నాడు, తెలుసుకుంది కదా. నువ్వు ఏదో పాన్ ఇండియా సినిమాలు 2 చేస్తున్నాను విన్నా, ఆ పాన్ ఇండియా 2 సినిమాలు డేట్లు లేక నేను చేయాల్సి వస్తుంది. అప్పుడే సత్య చేస్తున్నాడు ఆ క్యారెక్టర్. నిజమా? నిజం. గోకుడు ఏంటి అట్లా డేట్లు ఏం కాదన్న, అంటే ముందే ఎప్పుడో కమిటీ ఏం కదన్న, అది దాని డేట్ లేకపోవడం అంటారు. డేట్లు లేపడం కాదన్న, మనది మీది చిన్న కాళ్ళు దీనివల్ల డిలే అయింది కదన్న, దానివల్ల అవి క్లాష్ అయినాయి. యాక్చువల్లీ ఇది ఇరక్కముందే అయింది, ఇది ఇరకముందు కాదన్న, అంత లేదు, ఇరకముందు కాదన్న, తర్వాతే
తర్వాత ఓకే, అది ఇంటర్వ్యూ అయినా ప్రూవ్ చేస్తాను, ప్రూవ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తాను లోపల. మనం మాడుకుంది మొన్న. కాదు తర్వాత సరే చూద్దాం. గుర్తున్నాయి. అడిగి మరీ కొట్టించుకోవడం. అయితే మన సినిమాలో రితికా నాయక్ తన క్యారెక్టర్ అన్న, సో మీ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ మీకు కైండ్ ఆఫ్ గుడ్. బేసిక్ గా అమ్మాయి ఆ కొరియన్ అమ్మాయిలో ఉండడం, దాని డైరెక్టర్ నచ్చడం, అమ్మాయికి ఆ ట్రైట్స్ ఉండడం చైత్ర వల్ల ఆయన పెట్టాల్సి వచ్చింది. Yeah. అంటే ఆ ఛాయలు ఉన్నాయని పెట్టుకున్నారన్నా లేదా ఎట్లా? అదంతా ఆయన అడగాలి. అవునవునవును. కొద్దిగా అమ్మాయి మరి మెచ్యూర్డ్ గా, అంటే లుక్ వైజ్ గా మెచ్యూర్డ్ గా ఉండదు అమ్మాయి, కొద్దిగా ఇంకా చిన్నపిల్ల అనే ఒక మెంటాలిటీ ఉంటది. తనకి కొరియన్ ఫ్యాసినేషన్ ఉంటే బాగా సెట్ అవుతుంది, సూటబుల్ గా ఉంటది అనేసి ఆ అమ్మాయిని అప్రోచ్ అవడం. యా యాక్చువల్గా బాగా సెట్ అవుతాను. Actors అందరూ చేశారుగా ముందు సినిమాలో. మీరే చేశారు అందరూ ఆడు బుల్రాజు, బుల్రాజు విటివి గణేష్ గారు తన్ని ఆడుకున్నాడు. బాగుంటది ఆయనతో. బుల్రాజు ఆడైతే అంటి పెట్టుకుని ఉండేవాడు నన్ను షూటింగ్ అంతా. థ్యాంక్ యూ సో మచ్ అండ్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ.